112 జిల్లాలను యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయా జిల్లాల్లో పర్యటించడం, ఆ జిల్లాలో ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవడం, ఆ జిల్లాలను అభివృద్ది చేసే దిశగా ప్రయత్నం చేయడం, దాని ద్వారా పూర్తి మంచి ఫలితాలు రావడంతో దీన్ని ఇంకా క్షేత్రస్థాయిలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా 500 బ్లాక్స్ అంటే మన మండలాలు అంటాం. 2018లో మాత్రం 112 జిల్లాలను దేశవ్యాప్తంగా డిసైడ్ చేసింది, గుర్తించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 500 మండలాలను 500 బ్లాక్స్ ను ఇలా యాస్పిరేషన్ బ్లాక్స్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాటి లోపల కేంద్ర మంత్రులు పర్యటించడం, అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయా వస్తలేవా వాటిని సమీక్షించడం, అక్కడ ఉన్న ప్రజలు గాని అక్కడ సమస్యలు తెలుసుకోవడం, తిరిగి అభివృద్ది చెందిన మండలాలకు ధీటుగా వాటిని మండలాలను, ఆ గ్రామాలను, ఆ ప్రాంతాలను అభివృద్ది చేసే దిశగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 3 జిల్లాలను యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ గా, 10 మండలాలను, 10 బ్లాక్స్ కూడా యాస్పిరేషన్ బ్లాక్స్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అలా భూపాల్పల్లి, జయశంకర్ భూపాల్పల్లి ఆ ప్రాంతంలో మేము తిరగడం జరిగింది. ఆల్రెడీ 2 జిల్లాలను, 2 మండలాలను కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు ములుగును ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా 2 జిల్లాలను పర్యటించడం జరిగింది. ఈ రోజు నారాయణపేట జిల్లాలో, దాంతోపాటు సాయంత్రం యాదగిరి, కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరిలో, రేపు ఉదయం రాయచూర్, రేపు మధ్యాహ్నం గద్వాల, వీటిలో పర్యటించి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం, దీన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం. ఇది నీతి ఆయోగ్ ద్వారా చేయబడుతున్న కార్యక్రమం. నీతి ఆయోగ్ దీన్ని గుర్తించింది. నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి. వాళ్ళ మీరు చూసి ప్రతి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. వాళ్ళ స్కూల్స్ గాని, మధ్యాహ్న భోజన పథకాన్ని గాని, పౌష్టికారం గాని, గర్భిణీ స్త్రీలకు గాని, పుట్టిన పిల్లలకు కూడా పౌష్టికారం పిల్లలకు గాని, హెల్త్ సెంటర్స్ గాని, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు గాని, అంగన్వాడీ భవనాలు గాని, వాటి ఇట్లా అన్ని రకాల ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులు ఇక్కడ సాకారం అవుతున్నాయా లేవా, ఇక్కడ ఉపయోగపడుతున్నాయా లేవా, దానివల్ల వచ్చే సమస్యలు ఏంది, ఇంకా ఏం చేద్దామని చెప్పి క్షేత్రస్థాయిలో సూచనలు సలహాలు తీసుకోవడానికి, ఒక సమీక్ష చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే మీరు చూసిన చాలా ప్రాంతాలు ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చూస్తే మనం, హెల్త్ సెంటర్, స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు సమస్యలు చెప్పారు, జరుగుతున్న విధానం చెప్పారు. కాబట్టి దీన్ని మరొకసారి ఇప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని మరింత ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా కష్టపడాల్సిన ధన్యవాదాలు.